అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నో లక్షల కుటుంబాలని కాపాడినటువంటి పరిహారం, ఎంతో మందిని అప్పుల ఊబులోంచి బయటపడేసినటువంటి పరిహారం. ఇలాంటి ఒక పరిహారం ఉంటే మనందరం కూడా అంతో కొంతో చాలా సంతోషంగానే ఉంటాం కదా. మరి ఇలాంటి పరిహారం మనకి ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే ఎన్నో లక్షల కుటుంబాలని గట్టెక్కించినటువంటి పవర్ఫుల్ తంత్ర పరిహారం ఇది. అంతేకాదు, దీంట్లో ఈ తంత్రంతో పాటు ఒక మంత్రాన్ని కూడా జత చేసి ఈ అద్భుతమైనటువంటి పరిహారం ఇచ్చారు. అంటే ఒక బంగారం తాకట్టులో ఉండిపోయింది, లేకపోతే పిల్ల పెళ్లి చేయాలి, బంగారం లేదు, బంగారం కొనాలి అంటే బంగారం ఏమో అప్పుల్లో ఉంది, అది తీసుకురావాలి బయటికి అంటే డబ్బులు కావాలి. అలాగే రుణబాధలు పెరిగిపోయాయి, ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, ఈ అప్పుల ఊబులోంచి బయటపడాలి, ఆర్థిక పరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు ఒక పరిష్కారమే ఈ పరిహారం. బంగారాన్ని విడిపించుకోవాలన్నా, అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా, ఇలా ఎన్నో రకరకాల పరిహారాలు. మనం అన్నిటికీ ఒక్కొక్క రకానికి ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటాం. నిజంగా ఎంత అప్పులో ఉన్నా సరే ఖచ్చితంగా మనకి ఇన్ని రోజుల్లో మనకు బంగారం కావాలనో, లేకపోతే ఇన్ని రోజుల్లో ఇంత అప్పు ఉంది కాబట్టి అప్పు తీరిపోవాలనో మనం ఒక పరిహారం చేసామనుకోండి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ సిచ్యుయేషన్ని బట్టి మనం అయ్యో ఆ డబ్బా సమయానికి వస్తే బాగుంటుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం కదా. అలాంటి ఒక పరిహారం అద్భుతమైనటువంటి పరిహారం. అంటే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకోవాలి. అసలు ఇలాంటి ఒక పరిహారం ఉందా? దీంట్లో ఉన్నటువంటి నిజాలేంటి? ఏ పరిహారం అయితే మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆ పరిహారం నిజంగా పనిచేస్తుందా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. దానికంటే ముందు ఈ పరిహారం ఏంటంటే ఎంతో వైరల్ అవుతున్నటువంటి ఈ పరిహారం ఏంటంటే కళ్ళ ఉప్పుతోటి పరిహారం. అంటే 3 రోజుల్లో 30 లక్షలు తెచ్చిపెట్టేటటువంటి పరిహారం అని చెప్పి ఒకటి వైరల్ అవుతుంది. అసలు దీంట్లో నిజాలేంటి? సైంటిఫిక్ రీజన్ ఏంటి అసలు? ఇలా చెప్పడానికి సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఒకవేళ నిజంగా దీంట్లో నిజాలు ఉంటే అందరం చేద్దాం. లేకపోతే అసలు ఇలా ఎందుకు చెప్తున్నారు? ఈ వీడియోని ఎందుకు వైరల్ అవుతుంది? అసలు ఏం చెప్తున్నారు మనకి ఈ వీడియోలో అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంటే ఈ పరిహారం ఒకళ్ళు చెప్తున్నారు ఎలా అంటేట ఈ పరిహారం మంగళవారం గాని శుక్రవారం గాని చెయ్యాలి. ఈ కళ్ళ ఉప్పు పరిహారం మంగళవారము శుక్రవారం మాత్రమే ఎందుకు అనుకోవాలి అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాల కోసం మంగళవారం శుక్రవారం బాగా కలిసి వస్తుంది కాబట్టి. అందుచేత ఇప్పుడు చెప్పబోయేటటువంటి పరిహారం ఎవరో ఒక ఆవిడ వాళ్ళ గురువు గారిని అడగడం ద్వారా గురువుగారు 65 సంవత్సరాలు ఆయన చెప్పడం వల్ల ఈ పరిహారాన్ని ఇలా చేయమని చెప్పారు. ఏదో బాగానే ఉంది, కానీ దీంట్లో ఎంతవరకు నిజం ఉందో అది కూడా మనం చూద్దాం. మంగళవారం కనుక ఎవరైనా చేసుకునేలా ఉంటే మంగళహోర అంటే కుజహోరలో చేయాలి. శుక్రవారం ఎవరైనా చేసేలా ఉంటే శుక్రహోర అంటే శుక్రవారం నాడు శుక్రహోరలో చేయాలి. ఈ మంగళహోర కానీ శుక్రహోర కానీ ఎప్పుడు వస్తాయి? మంగళవారం నాడు ప్రతిరోజు సూర్యోదయానికి ముందర నుంచి 1 గంట, ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట టు 2, సాయంకాలం 8 టు 9 ఇవి మంగళవారం సమయాలు అంటే కుజహోర సమయాలు. అవే సమయాలు శుక్రవారం నాడు శుక్రహోరకు కూడా ఉంటాయి. ఏ రోజైనా ఏ హోర అయినా ఆ వారానికి తగ్గ హోరకి ఇవే టైమింగ్స్ అనమాట. శుక్రహోర కూడా సూర్యోదయం నుంచే మొదలవుతుంది కాబట్టి సూర్యోదయం ఎప్పుడవుతుందో చూసి అక్కడి నుంచి 1 గంట, అలాగే మధ్యాహ్నం ఏమో 1 గంట టు 2, సాయంకాలం ఏమో రాత్రి ఏమో 8 టు 9 ఈ మధ్యలో కనుక ఈ పరిహారం చేసినట్లయితే మనకి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. 3 రోజుల్లో ఈ పరిహారం మనకి కలిసి వస్తుంది. 3 రోజుల్లో పరిహారం కలిసి రాకపోతే ఒక మంత్రం కూడా ఉంది, ఆ మంత్రం కూడా చెప్తామని చెప్తున్నారు. ఆ గురువుగారు ఏం చెప్పారు? ఇంతకీ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే ఒక మంగళవారం కానీ ఒక శుక్రవారం కానీ సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళుట ఈ పరిహారాన్ని శుక్రవారం రాత్రిపూట చేసి చాలా వరకు సక్సెస్ సాధించారు. మరీ ముఖ్యంగా బంగారాన్ని విడిపించుకున్నామని, అప్పుల బాధ నుంచి బయటపడ్డాము అని చెప్పారట. సరే, ఒక అతను వచ్చాట, అప్పులలో బాగా ఇరుక్కుపోయిందట 13 నెలల క్రితం. అప్పులలో బాగా ఇరుక్కుపోయి ఉండి ఒక అతను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినటువంటి ఆవిడ దగ్గరికి వచ్చారట. వస్తే ఆ వీడియోలో ఆ అతను తన బాధలన్నీ చెప్పుకున్నట్ట. నాకు మొత్తం అప్పులు చాలా అయిపోయాయి. ఈ అప్పుల నుంచి బయటపడాలి అంటే ఒక ఇల్లు ఉంది వాళ్ళకి. ఆ ఇల్లు అమ్మేయాలి. ఆ ఇల్లు అమ్మేయాలి అంటే ఆ ఇల్లు ఎంతకి అమ్మాలి? 30 లక్షలకి అమ్మాలి. ఎందుకంటే వీళ్ళకి 30 లక్షలు కావాలి కాబట్టి. మరి 30 లక్షలకి అమ్మాలి అంటే ఎవ్వరు కూడా ఆ ఇల్లు కొనుక్కోవడానికి రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా బేరాలేమో సెట్ అవ్వట్లేదు. తక్కువకి అడుగుతున్నారు. మనకు కావాల్సిన అమౌంట్ రావట్లేదు. ఎలాగా? లేకపోతే
ఆ ఇల్లు అమ్మకపోతే మన పరిస్థితి ఏంటి తర్వాత? దీని గురించి చాలా మదన పడిపోతూ ఉంటే వాళ్ళకి ఈ పరిహారం చెప్పడం వల్ల, ఈ పరిహారం చేయడం ద్వారా ఆ ఇల్లు చక్కగా వాళ్ళకి అమ్ముడైపోయింది. అప్పులన్నీ తీరిపోయాయి. వీళ్ళకి కాస్త డబ్బు కూడా మిగిలింది అని చెప్పి చెప్పడం జరిగిందంట. అంటే అదంతా అయిపోయాక వచ్చి నాకిలా జరిగింది గురువుగారు అని చెప్పి వచ్చి చెప్పడం జరిగిందంట. అంటే మొత్తం టోటల్‌గా 30,00,000 అవసరం వాళ్ళకి తీరిపోయింది. అది కూడా ఎన్ని రోజుల్లో తీరిపోయింది? 3 రోజుల్లో తీరిపోయింది. అలాంటి ఒక పరిహారం ఏంటంటేట, ఒక రాగి పళ్ళాన్ని కానీ, ఒక ఇత్తడి పళ్ళాన్ని కానీ తీసుకోవాలి. ఒక రాగి పళ్ళాన్ని కానీ, ఒక ఇత్తడి పళ్ళాన్ని కానీ తీసుకుని దాంట్లో కల్లుప్పు పరచాలి. ఆ కల్లుప్పు పరిచాక సమానంగా కల్లుప్పు పరవండి. పరిచాక మీ చూపుడు వేలు ఉంది కదా, చూపుడు వేలుతోటి ఈ రెండో గీత ఉంది కదా, ఇక్కడ ఇలా పట్టుకోండి. అంటే మనం పెన్ ఎలా పట్టుకు రాస్తాం అలాగే చూపుడు వేలు ఇలా పట్టుకొని మీకు ఎంత డబ్బైతే అవసరమో 50,000, 5,00,000, 10,00,000, 20,00,000 మీ అవసరానికి తగ్గట్టుగా, మీ స్థాయికి తగ్గట్లుగా, మీ సిచ్యుయేషన్‌కి తగ్గట్లుగా కోరుకోండి. అంటే ధర్మంగా కోరుకోండి. ఆ ధర్మంగా మీకు ఎంత కావాలో అంకి వేయండి. అంటే ఇప్పుడు మనం పెద్ద పళ్ళెం తీసుకోక్కర్లేదు. మనం వేసే అంకె సరిపోయేంత పళ్ళెం ఉంటే సరిపోతుంది. దాంట్లో కల్లుప్పు వేస్తే సరిపోతుంది. అలా ఆ కల్లుప్పు మీద ఆ అంకి వేయండి. ఆ అంకి వేసి మీరు ఆ కల్లుప్పు పళ్ళాన్ని ఎక్కడ పెడతారు? దేవుడి గదిలో పెడతారు. మీరు ఆ కల్లుప్పు మీద ఆ అంకె వేస్తున్నంత సేపు కూడా మీ సమస్య చెప్పుకోండి. మాకింత కావాలి, నా అప్పులన్నీ తీరిపోవాలి, నేను ఈ అప్పుల ఊబిలోంచి బయట పడిపోవాలి అని చెప్పి అనుకోండి. అలాగే ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు తాకట్టులో ఉన్న బంగారం ఉంది, ఒక 10,00,000కి విడిపించాలి అంటే మీరు ఆ కల్లుప్పు మీద దీంట్లో 10,00,000 అంకి వేస్తారనమాట. అలా వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు దీనివల్ల. కానీ 3 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా మీరు పాజిటివ్ మైండ్‌తో అవుతుందా లేదా అని అపనమ్మకం వద్దు. అవుతుంది అన్న ఒక పాజిటివ్ మైండ్‌తో ఆ అంకి వేసేటప్పుడు కూడా అలాగే రాయండి. ఇలా పట్టుకునే రాయండి. అంకె వేశాక కూడా పాజిటివ్ మైండ్‌తోనే ఉండండి. 3 రోజులు ఎదురు చూస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా మీ అప్పు తీరిపోయేటటువంటి మార్గం కనబడుతుంది ఖచ్చితంగా. అందులో ఏమీ అనుమానం లేదు అని చెప్తున్నారు. ఇంకా ఏంటట, మీరు ఈ కళ్ళ ఉప్పుతో ఈ నంబర్ వేసేటప్పుడు ఒక మంత్రాన్ని కూడా చాంటింగ్ చేయాలి. ఆ మంత్రాన్ని చాంటింగ్ చేయడం వల్ల అది లక్ష్మీ బీజ మంత్రం అవడం వల్ల మీకు బిజినెస్‌లో ఏమైనా లాభాలు రావాలి అన్నా, బిజినెస్‌లో అప్పులు ఏమన్నా ఉంటే తీరిపోవాలి అన్నా, రుణ బాధలు ఉన్నాయి పోవాలి అన్నా, ఆర్థికపరమైనటువంటి చిక్కులు, సమస్యలు వాటి నుంచి బయటికి వచ్చేయాలి అన్నా, మీకు ఖచ్చితంగా కళ్ళ ఉప్పు మీద మీకు కావాల్సిన అమౌంట్‌ని రాసుకుంటే సరిపోతుంది. ఫలితం ఏమీ కనిపించలేదు అని అనుకోవాల్సిన పని లేదు. అనుకోక్కర్లేకుండానే మీ సమస్య తీరిపోతుంది. అయితే ఈ కళ్ళ ఉప్పు మీద మీరు అమౌంట్ వేస్తారు కదా, మీకు ఎంతైతే కావాలి అని అనుకుంటారో, అంటే కావాలి అనుకుంటారు 10,00,00,000, 20,00,00,000 అని కాదు. మీ సమస్యకి తగినటువంటి అమౌంట్ మాత్రమే వేయాలని చెప్తున్నారు. ఆ అమౌంట్ వేసేటప్పుడు ఒక శక్తివంతమైనటువంటి లక్ష్మీ బీజ మంత్రాన్ని కూడా మీరు రాయవలసి ఉంటుంది. మనసులో చాంటింగ్ చేయవలసి ఉంటుంది. మనసులో ఏమని చాంటింగ్ చేయాలంటే ఓం శ్రీం ఓం, ఓం శ్రీం ఓం, ఓం శ్రీం ఓం, ఓం శ్రీం ఓం ఇలా చాంటింగ్ చేసుకుంటూ ఉంటే ఆ బీజాక్షరాలకి ఉన్నటువంటి పవర్, శ్రీం అంటే లక్ష్మీ బీజం కాబట్టి ఆ బీజాక్షరాలకి ఉన్నటువంటి పవర్ వల్ల మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు ఏవైతే అబ్స్టకిల్స్ ఉన్నాయో అవన్నీ పోవడమే కాకుండా మీరు మనసులో అనుకున్నటువంటి ఆ శక్తివంతమైన బీజాక్షరాల మహిమ వల్ల మీరు ఏ అమౌంట్ అయితే మీరు ఆ కళ్ళ ఉప్పు మీద వేసారో ఆ అమౌంట్ మీకు ఖచ్చితంగా అంది తీరుతుంది. అందులో అనుమానం లేదు. మీరు కేవలం రాగి పళ్ళెం కానీ, ఇత్తడి పళ్ళెం కానీ మాత్రమే తీసుకోవాలి. ఆ అమౌంట్ వేశాక కనీసం 15 నిమిషాల సేపు అయినా సరే ఈ శక్తివంతమైనటువంటి బీజాక్షరాల మంత్రం అనుకుంటూ ఉండాలి. కనీసం 15 నిమిషాలు. అంటే ఈ కళ్ళూపు పరిహారం ఇలా చెయ్యాలి అని చెప్పారు. నిజంగా ఈ కళ్ళూపు పరిహారం ఇలా చెయ్యాలి అన్న దాని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సైంటిఫిక్ రీజన్ అంటే సాధారణంగా సాల్ట్ అంటేనే నెగిటివ్ ఎనర్జీ తీసేసేది. కాబట్టి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇంట్లో సాల్ట్ వాటర్‌తో మాప్ పెట్టుకోండి అంటారు. ఇంటికి దిష్టి కూడా సాల్ట్‌తోనే తీయమంటారు. మనం దిష్టి తీసుకునేటప్పుడు కూడా సాల్ట్‌తోనే తీసుకోవాలి అంటారు. అంటే నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది. అలాగే మనం ఏ డబ్బులైనా ఉపయోగించే ముందు కాసేపు సాల్ట్ మీద, కళ్ళ ఉప్పు మీద కాసేపు పెట్టి ఒక పావుగంట అయినా సరే కనీసం అప్పుడు తీసి వాడుకుంటే అది సద్వినియోగం అవుతుంది. డబ్బు ఖర్చు అవ్వదు, వృధా ఖర్చును తగ్గిస్తుంది అంటారు. అది సైంటిఫిక్ రీజన్. సో కళ్ళ ఉప్పు పరిహారం మీద బాగుంది. తర్వాత మరి బీజాక్షర మంత్రం మీద ఏంటి? ఓం శ్రీం ఓం. శ్రీం అన్నది లక్ష్మీ బీజ మంత్రం కాబట్టి దానికి డబ్బుని ఆకర్షించేటటువంటి శక్తి ఉంది. లక్ష్మీదేవి, ఉప్పు 2 కూడా సాల్ట్ అంటే లక్ష్మీదేవి, అందుకనే ఎవరు చేతికి ఎవరు ఉప్పుని
ఇవ్వకూడదు కాబట్టి. అందుచేత ఎదుటి వాళ్ళ నుంచి లక్ష్మి అంతా వచ్చేస్తుంది. అందుకని ఉప్పుని ఎవరు చేతికి తీసుకోరు. ఆ లక్ష్మీదేవిని ఆకర్షించేది సాల్ట్ కాబట్టి అలా చెప్పారు సైంటిఫిక్ రీజన్. ఇది చాలా బాగుంది. కానీ దీంట్లో ఉన్నటువంటి ఒక విశేషం ఏంటంటే, చేసి చూద్దాం తప్పేముంది, మన కష్టం మో కళ్ళ ఉప్పుతో తీరిపోతుంది అంటే చేయడంలో తప్పేమీ లేదు కదా అని చెప్పి నా ఉద్దేశం. కానీ ఇలాంటి వాటికి మీరు ఎడిక్ట్ అయిపోకుండా మీరేం చేస్తారంటే, మీరు సాధ్యమైనంత వరకు మీ ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చూసిన ప్రతీదీ కొనేయడం అన్నది కాకుండా ఖర్చుల్ని అదుపులో పెట్టుకొని, మీరు కాస్త ప్రతిరోజో లేకపోతే ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక డిబ్బీ పెట్టుకుని, డిబ్బీలో ఎంతో కొంత తోచింది దాంట్లో వేయండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే, అది మీకు అవసరానికి ఖర్చుకి పనికొస్తుందనమాట. అలా మీరు డబ్బు ఆదా చేయండి. అంతే కాదు, మూగ జీవాలకి ఆహారం పెట్టండి. ఎవరికైనా చేతనైనంత సాయం చెయ్యండి. ఇలా చేస్తే కళ్ళ ఉప్పు పరిహారం చేసిన దానికంటే కూడా ఎక్కువ రెట్ల ఫలితాన్ని మీ ఖాతాలో పడుతుంది. అప్పుడు మీకు రుణ సమస్యలు అన్నవే ఉండవు. ఎవరికైనా మనం ఎప్పుడైతే దానం చేసామో దానికి రెట్టింపు మనకి ఎదురొస్తుంది కాబట్టి రుణ బాధలు అన్నవే ఉండవు. ఈ కళ్ళ ఉప్పు పరిహారంతో పాటు మనం ఈ చిన్న చిన్న సహాయాలు కూడా చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి డబ్బు సమస్యలు, ఆర్థికపరమైనటువంటి బాధలు అన్నీ కూడా పోతాయి. సాధ్యమైనంత వరకు పక్క వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.